స్కీమ్లన్నింటికి ఆన్లైన్లోనే అప్లికేషన్లు అంటూ ఇక పేపర్ దరఖాస్తులు బంద్. ఇప్పటి నుంచి పేపర్లలో అప్పుడు బంద్ ఇక దరఖాస్తులు ఏదంటే ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి. సూత్రప్రాయంగా నిర్ణయించిన రాష్ట్ర ప్రభుత్వం అర్హులందరూ అప్లై చేసుకునేలా అన్ని శాఖల్లో స్మార్ట్ సిస్టమ్, ప్రభుత్వ ఉద్యోగులు అనర్హులను అప్లికేషన్ స్టేజ్ లోనే ఏరివేసేలా ఏఐ టెక్నాలజీ. అనర్హులు ఉంటే గనక ఏఐ టెక్నాలజీ ఇదంతా కూడా కోతలే, ఎగవేతల కోసమే, అందరికి ఇద్దామని కాదు. ఏమంటే టెక్నాలజీ వాడుకుంటున్నారు అంటే టెక్నాలజీ వాడుకొని ఇంకా పేదోడికి రీచ్ అవ్వాలని కాదు, ఇంట్లో వీలైనంత మట్టుకు తగ్గించుకుంటూ పోవాలని. అంటే ఇంకా రేషన్ కార్డులు ఎట్లయితే ఇలా ఇచ్చిండ్రు అని ఎంత సంబరపడుతున్నామో మనము, దాంతో పాటు పథకాలు ఎట్లెట్లా ఎగబెట్టుకుంటూ పోతారు, ఎట్లెట్లా కడి చేసుకుంటూ పోతారు, ఎట్లెట్లా మనకి కోతలు పెడతారో అతి త్వరలో చూస్తారు. దానికి ప్రధానంగా మనం రైతు బందే చూసినాం. ఇప్పటిదాకా పడలేదు, పడాల కాబట్టి వేయాలి కాబట్టి అంతో ఇంతో వేస్తే మళ్ళా వేసిన పేరన్న ఉంటుందని వాళ్ళు ఏం చేస్తారంటే దాని సర్వే నెంబర్లని చెక్ చేపించి శాటిలైట్ ద్వారా వాళ్ళు పంట వేసిండ్రు అనే కన్ఫర్మేషన్ ఉంటే తప్ప, ఏఈఓతో అటెస్టేషన్ అయితే తప్ప వాళ్ళకి ఎట్టి పరిస్థితుల్లో రైతు బంధు పడే పరిస్థితి లేదు. సో దానికోసానికి ఇలా అట్లా ఎట్లా చేస్తా ఉన్నారంటే కట్ చేయడం ఎట్లా అనేది ప్లానింగ్ లో ఉన్నారు. అందులో ఈ అప్లికేషన్లను కూడా ఎట్లా వాడుకుంటారు అంటే ఎట్టి పరిస్థితుల్లో ఏ టెక్నాలజీతో సగం మందిని కథం పట్టించాలి, ఏరేసేయాలి. నువ్వు అనర్హుడివి, నీకు అర్హత లేదు అని పథకాలన్నింటిని కూడా కథం పట్టే ప్రయత్నమే అనిపిస్తా ఉందని చాలా మంది కామెంట్ చేస్తారు. ప్రభుత్వ ఉద్యోగులు అనర్హులను అప్లికేషన్ స్టేజ్ లోనే ఏరివేసేలా ఏ టెక్నాలజీ, అన్నింటికి ఆధార్ నెంబర్, రేషన్ తప్పనిసరి. కొంతమంది అంటారు మరి అవునా గవర్నమెంట్ ఉద్యోగులు లేకపోతే అవసరం లేనోడు మరి వాడు ఎట్లా తీసుకుంటాడు, అది కట్ చేయద్దు అంటే ఎస్ కట్ చేయాలి. నేను అనేది వాళ్ళని కట్ చేస్తే తప్పు లేదు. నేనేమంటారు అందులో ఒక 10 మంది తీసుకున్నా సరే, ఆ 10 మంది లాభపడ్డా సరే, కానీ అసలైన అర్హుడు నష్టపోయింది అనుకో ఈ కొర్రీలతోని, ఈ అడ్డదిడ్డమైనటువంటి రూల్స్ తోని. ఎందుకంటే రుణమాఫీలో చూసినాం మనము. సో ఆ రుణమాఫీలో కూడా వాళ్ళు పెట్టినటువంటి ఆ గైడ్ లైన్స్ లా చాలా మంది ఎగిరిపోయినారు. సో ఎగ్జాక్ట్ గా ఇప్పుడు నేను వేరే పథకాల గురించి కూడా అదే చెప్తా ఉన్నా. ఆ ఏది కూడా ఎట్టి పరిస్థితులలో కట్ చేయకూడదు అనేది నా బాధ. ఎందుకంటే ఒక చిన్న రైతు, సన్నకారు చిన్నకారు రైతు, ఆయనకు వచ్చేటువంటి అతి కొద్ది ఆదాయంలో బతుకుతుంటాడు, దేశానికి అన్నం పెడదామని చూస్తుంటాడు. ఆయనకి ఏదో ఒక కారణం చేత ఆయన ఏదో ఒక పథకం ఆయనకు రాకుండా చేసిరనుకో ఎంత బాధపడుతుంది. అదే అనర్హులకు 10 మందికి దక్కినా సరే కానీ అర్హుడైన ఏ ఒక్కరు కూడా నష్టపోవద్దు అనేది చాలా మంది మాట్లాడుకుంటారు. అందులో నేను కూడా ఉన్నా. సో ఇంకా అన్నిటికీ ఆధార్ నెంబర్, రేషన్ తప్పనిసరి. కొత్త ఏడాదిలో 6 గ్యారెంటీల కొత్త దరఖాస్తులు, అందుకు తగ్గట్టుగా వచ్చే బడ్జెట్ లో నిధుల పెంపు. గోదావరి జలాలపైన కేంద్రం కూడా డబల్ గేమ్ ఆడుతుందట. పోలవరం నల్లమల సాగర్ పై తెలంగాణ ఫిర్యాదులు పుట్టదాఖలు. ఇదే జీబీ లింక్ ఏదైతే పోలవరం నుంచి గోదావరి బనకచర్ల లింక్ ఏదైతే ఉందో, సో ఆ బనకచర్ల లింక్ పేరు మార్చి మళ్ళా ముందరికి తీసుకొచ్చారు. ఎక్కడికించి వాళ్ళు నీళ్లు తీసుకుపోవడానికి ప్రయత్నం చేస్తారు. పైకి కాదు కూడదంటూనే లోపల క్లియరెన్స్లు ఇచ్చేలా పావులు ఇస్తారబ్బా. ఎందుకు ఇయ్యరు? ఉన్నది ఎవరితోని? ఇప్పుడు మీరంతా కలిసి పోటీ చేసి మొత్తానికి కిందనో మీదనో అందరూ కలిసి గెలిచి మీ కూటమి ప్రభుత్వమే బీజేపీతోనే ఏర్పడిన తర్వాత ఇలా బీజేపీ మమ్మల్ని కాదంటదా? బీజేపీ మీకు ఇవ్వదా? మాకు ఏదన్నా చేసి మాకు తుట్టి పెట్టైనా సరే మీకు మంచిగా నింపి పంపిస్తుంది. ఎందుకంటే అలా ఉన్నారు కాబట్టి, ఆ ప్రభుత్వంలో ఉన్నారు కాబట్టి డెఫినెట్ గా అది జరుగుతుంది. అది ఊహించవచ్చు, అది పెద్ద విషయం కాదు. అది వరద జలాలపై ప్రాజెక్టులు లేవంటూనే అవే లెక్కలు. పాలమూరుపై ఏపీ ఫిర్యాదు చేయగానే డిపిఆర్లు వెనక్కి అంటూ. అందుకే తెలంగాణకి కొంత అంటే ప్రాంతీయ భావం ఉంటది. డెఫినెట్ గా మనకి ఏముండాలంటే మనం కష్టపడి సాధించుకున్నాం కాబట్టి రాష్ట్రాన్ని, ఇక మన దాయాది రాష్ట్రం మన మీద ఎప్పటికీ ఒక కన్నేసి దోపిడీకో ఏదో ఒక రకమైనటువంటి ఏమంటారు గిచ్చే ప్రయత్నం చేస్తుంటది. సో గిచ్చే ప్రయత్నం చేస్తున్నప్పుడు ఇక్కడ ఎట్లాంటి పార్టీ ఉండాలి, ఇక్కడ ఎట్లాంటి నాయకులు ఉండాలి, వీళ్ళని వాళ్ళని మడతపెట్టి మాట్లాడేటోళ్ళు, మడతపెట్టి కొట్లాడేటోళ్ళు కావాలి. కానీ ఎట్లా అయిపోయి వీళ్ళు వాళ్ళు దొంగలంతా ఒకటే అన్నట్టు అయిపోయి ఈ దొంగ ఆ దొంగతోనే కలిసి, ఆ దొంగ ఈ దొంగతోనే కలిసి, అందరు కలిసి దొంగలైనారు మళ్ళీ. కాబట్టి తెలంగాణకి ఏం ఉరుకుతుంది అంటే ఉన్నది నాశనం పడతారు. మళ్ళీ పాత రోజులే, యూరియాకు పాత రోజులే, మళ్ళా మనం నీళ్లకు పాత రోజులే, కరెంటుకు పాత రోజులే చెప్తున్నారు కదా. మళ్ళీ నాశనంకే పోతున్నాం తప్ప మంచికి పోతలేవు. 10 ఏళ్ళు మంచిగా చేసుకున్నాం కదా అంటే అప్పటి తప్పిదాలు డెఫినెట్ గా మాట్లాడినాం, ఆ తప్పిదాల మీద కొట్లాడినాం. కానీ ఉన్నకాడికి ఎంతో కొంత మంచి జరిగింది కదా. ఆ జరిగిన దాన్ని కంటిన్యూ చేసుకోవాల్సిన దాన్ని మనమే ఖరాబ్ చేసుకున్నాం. నడుస్తున్న దాన్ని మనమే అడ్డం, మోసపోతే గోసపడతారు అనే సామెత నిజం చేసుకున్నాం. ఇట్లా కాలు అడ్డం పెట్టినట్టు అయింది. ఇట్లా పక్క జరగగానే వాళ్ళు ఇట్లా పక్క జరిగిరో లేదో కథం, కరెంటు తక్కువ అయిపోయాయి, నీళ్లు తక్కువ అయిపోయాయి, పథకాలు రావాయి, పైసలు రావాయి, ఏమీ రావాయి, అన్నింటినీ ఎగబెట్టుడే. ఇక చూడు పరిస్థితి ఎట్లా ఉందో. ఇక గోదావరి వరద జలాలు తరలిస్తే తమ వాటాను ఆపుకుంటామంటున్నా ఎగవ రాష్ట్రాలు. ఇక వరద జలాలు తరలిస్తేనట పైన ఎగవ రాష్ట్రాలు ఆపుకుంటాయట. చూడు మన పరిస్థితి. వాటి లెక్కలు ఎగవ రాష్ట్రాల వాటాలు తేలినప్పుడు ప్రాజెక్ట్ ఎట్లా సాధ్యమనే ప్రశ్నలు. ఇంటర్ స్టేట్ లొల్లి పెట్టి గోదావరి ట్రిబ్యునల్ ఏర్పాటు చేసే కుట్ర దాగి ఉందని ఆందోళన. ఇదే జరిగితే దొంగదారిలో నీళ్లు మళ్లించుకునేందుకు ప్లాన్ అంటూ ఇట్లా జరిగితే ఆయన నీళ్లు మళ్లించుకునే ప్లాన్ చేస్తా ఉన్నారట. చూడు ఏంది అసలు ఎంత దారుణం. నిజంగా మనకు గట్టిగా అడిగేటోళ్ళు లేరు, కొట్లాడేటోళ్ళు లేరు, మన నీళ్లు ఎట్లా అనేటోళ్ళు లేరు. ఎట్లా పోతే అట్లా, ఎట్లుంటే అట్లా, ఎట్లా నడిచినా సరే, రైతులు చచ్చినా సరే, మళ్ళీ రైతులకు మళ్ళీ నీళ్ళు అందకున్నా సరే, అసలు ఆ సాగు కోసానికి ఆలోచించే తోడే లేడు. వస్తే 150,000 మెట్రిక్ టన్నుల పంట పండించినామని చూపించుకొని
ఇగో రికార్డు స్థాయిలో మేము పంట పండించినామని చెప్తారు కానీ ఒక్కడన్నా నాగలు పెట్టి దున్నిండా? ఇలా రికార్డును గొప్పగా చెప్పుకుంటున్నటువంటి వాళ్ళు ఒక్కలన్నా బురదల దిగి రొప్పిండ్రా, నాటేసిండ్రా, కలుపు కలిసిండ్రా, ఏం చేసిరని మీరు మీ పేరు చెప్పుకుంటారు? రైతుల పేరు ఎట్లా చెప్పుకుంటున్నారు? కష్టపడ్డది వాళ్ళు, పండించింది వాళ్ళు, ఏం సహాయం చేయకపోగా మీదికెంచి వాళ్ళు చేసినటువంటి పనిని మీరు గొప్పగా చెప్పుకుంటా ఉన్నారు. ఇది పరిస్థితి.